హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజు ఫన్ ఫుడ్స్. ఈరోజు ఫిష్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫిష్ని ముందుగా బాగా క్లీన్ చేసుకొని అందులో సరిపడా కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. సో దీనికి స్పెషల్ ఏంటంటే ఈ ఫిష్ కర్రీకి మసాలా. సో దానికి ఏం కావాలి అంటే మెయిన్ జస్ట్ సింపుల్ జీలకర్ర వెల్లుల్లితో ఈ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో మీరు ఈసారి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో దీనికి ఒక 2 ఆనియన్స్ అండ్ ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకోండి. అలాగే నేను చెప్పిన వెల్లుల్లి, జీలకర్ర తీసుకోండి. సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ బాగా వేసిన తర్వాత ఇది పచ్చిపోయేంత వరకు ఉంచి ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఫిష్ కర్రీ ముక్కలను వేసేసి బాగా కలిపేలా చూసుకోండి. సో గుర్తుంచుకోండి, గరిటెతో కదపకూడదు. సో మంచిగా దీనిని అటు ఇటు ఒకసారి తిప్పి దీంట్లో సరిపడా వాటర్ వేయండి, అది ఫ్రై అయ్యాక. ఇప్పుడు ఇది మరుగుతున్న టైంలో ఒక 2 బెండకాయలు, ఒక టమాటో, ఒక వెల్లుల్లిని చెదగొట్టి ఇందులో వేసుకోండి. సో ఈ ప్రాసెస్లో ఇది మరుగుతున్న టైంలోనే మంచిగా చింతపండు రసం తీసి వేసేసేయండి ఇందులో. ఇలా మరుగుతున్న టైంలో కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు నేను చెప్పిన సీక్రెట్ మసాలా వేసి కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసి ఇది ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత మంచిగా గార్నిష్ చేసుకోండి. అంతే.